ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం స్కూల్లో లంచ్ టైంలో పిల్లలతో మాట్లాడుతూ ఉంటాం కదా. అప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే సెంటెన్సెస్ని ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. పిల్లలతో మనం రెగ్యులర్గా అంటూ ఉంటాం కదా, నీ లంచ్ బాక్స్ ఓపెన్ కావట్లేదా, నేను తీసివ్వను, ఈరోజు మీ మమ్మీ బాక్స్లో ఏం పెట్టింది, తినడం ఇంకా అయిపోలేదా, కారంగా ఉందా కర్రీ, నీకు సరిగా కలుపుకోవడం రాదా, ఇట్లా నేను కల్పిస్తా అంటూ ఉంటాం కదా. మరి ఇలాంటి వాక్యాలన్నీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఏమైంది నేహ, నీ లంచ్ బాక్స్ ఓపెన్ కావడం లేదా? పిల్లలు లంచ్ బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళ లంచ్ బాక్స్ ఓపెన్ కాకుంటే మనం ఈ వాక్యాన్ని యూజ్ చేస్తాం. వాట్ హ్యాపెన్ నేహ, ఈజెంట్ యువర్ లంచ్ బాక్స్ గెట్టింగ్ ఓపెన్డ్? వాట్ హ్యాపెన్ నేహ, ఈజెంట్ యువర్ లంచ్ బాక్స్ గెట్టింగ్ ఓపెన్డ్? నేను సహాయం చేయనా, నీకు బాక్స్ ఓపెన్ చేసుకోవడం రావట్లేదు కదా, నేను హెల్ప్ చేయనా అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, కెన్ ఐ హెల్ప్ యూ, కెన్ ఐ హెల్ప్ యూ. మీ అమ్మ ఏం భోజనం పెట్టింది, మీ మమ్మీ ఈరోజు ఏం భోజనం ప్యాక్ చేసింది అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, వాట్ ఫుడ్ యాజ్ యువర్ మదర్ ప్యాక్డ్, వాట్ ఫుడ్ యాజ్ యువర్ మదర్ ప్యాక్డ్. మీ అమ్మ లంచ్ బాక్స్లో స్పూన్ పెట్టలేదా? పేరెంట్స్ లంచ్ బాక్స్లో స్పూన్ పెట్టడం మర్చిపోయినప్పుడు మనం ఇలా అంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, హజంట్ యువర్ మదర్ కెప్ట్ ఏ స్పూన్ విత్ యువర్ లంచ్ బ్యాగ్, హజంట్ యువర్ మదర్ కెప్ట్ ఏ స్పూన్ విత్ యువర్ లంచ్ బ్యాగ్. పిల్లలు లంచ్ చేసేటప్పుడు బెంచ్ మీద అన్నం పడేయడం, వాటర్ పోయడం అలా చేస్తూ ఉంటారుగా. అప్పుడు మనము బెంచ్ మీద వాటర్ పోయకండి, అన్నం పడేయొద్దు, సరిగా తినండి అంటూ ఉంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, డోంట్ స్పిల్ ద ఫుడ్ ఆర్ వాటర్ ఆన్ ద బెంచ్, ఈట్ ప్రాపర్లీ, డోంట్ స్పిల్ ద ఫుడ్ ఆర్ వాటర్ ఆన్ ద బెంచ్, ఈట్ ప్రాపర్లీ. ఎందుకు నువ్వు ఇంకా తినడం కంప్లీట్ చేయలేదు, కారంగా ఉందా? పిల్లలు తొందరగా తినకపోతే ఎందుకు ఇంకా తొందర తినలేదు, కూర ఏమైనా కారంగా ఉందా అని అడుగుతాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి, వై హ్యావెంట్ యూ కంప్లీటెడ్ యువర్ ఫుడ్ ఎట్, ఈజ్ ఇట్ స్పైసీ, వై హ్యావెంట్ యూ కంప్లీటెడ్ యువర్ ఫుడ్ ఎట్, ఈజ్ ఇట్ స్పైసీ. ఈజ్ ఇట్ స్పైసీ అంటే కారంగా ఉందా అని. ఎందుకు మీ మమ్మీ లంచ్లో రోజు ఒకే ఫుడ్ పెడుతుంది, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. జంక్ ఫుడ్ లాంటివి ఫుడ్ పెట్టినప్పుడు మనం టీచర్స్ను ఇలా అంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, వై డస్ యువర్ మామ్ ప్యాక్ యూ ద సేమ్ లంచ్ ఎవ్రీడే, ఇట్ ఈస్ నాట్ హెల్దీ ఎట్ ఆల్, వై డస్ యువర్ మామ్ ప్యాక్ యూ ద సేమ్ లంచ్ ఎవ్రీడే, ఇట్ ఈస్ నాట్ హెల్దీ ఎట్ ఆల్. ఫాస్ట్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఫాస్ట్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, ఫాస్ట్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఎందుకు మాట్లాడుతున్నావు, తినేటప్పుడు మాట్లాడొద్దు అంటూ ఉంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, వై ఆర్ యూ టాకింగ్, డోంట్ టాక్ వెన్ యూ ఈట్, వై ఆర్ యూ టాకింగ్, డోంట్ టాక్ వెన్ యూ ఈట్. అదేవిధంగా ఎందుకు అరుస్తున్నావు, తినేటప్పుడు అరవద్దు అని అంటాంగా. అప్పుడు ఇలా అనాలి, why are you shouting, don't shout when you eat, why are you shouting, don't shout when you eat. అన్నం పడేయకుండా నీట్గా తినండి అన్నప్పుడు మనం ఇలా అంటూ ఉంటాం, ఈట్ ఫుడ్ నీట్లీ వితౌట్ స్పిల్లింగ్, ఈట్ ఫుడ్ నీట్లీ వితౌట్ స్పిల్లింగ్. అన్నం వదిలిపెట్టొద్దు అంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, డోంట్ లీవ్ ఫుడ్, డోంట్ లీవ్ ఫుడ్. అన్నంలో కూర ఎలా కలుపుకోవాలో నీకు తెలియదా, నా దగ్గరకు రా, నేను కల్పిస్తాను అంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, డోంట్ యూ నో హౌ టు మిక్స్ ద కర్రీ విత్ రైస్, కమ్ టు మీ, ఐ విల్ మిక్స్ ఇట్, డోంట్ యూ నో హౌ టు మిక్స్ ద కర్రీ విత్ రైస్, కమ్ టు మీ, ఐ విల్ మిక్స్ ఇట్. ఎందుకు ఇక్కడ కూర్చుంటున్నావు, లైన్లో కూర్చో అన్నప్పుడు మనం ఇలా అంటూ ఉంటాం, వై ఆర్ యూ సిట్టింగ్ హియర్, సిట్ ఇన్ ఎ లైన్, వై ఆర్ యూ సిట్టింగ్ హియర్, సిట్ ఇన్ ఎ లైన్. తొందరగా తినండి అంటే ఈట్ ఫాస్ట్, ఈట్ ఫాస్ట్ అని చెప్పాలి. కొంచెం పక్కకు జరుగు అన్నప్పుడు ఇలా అంటాం, మూవ్ ఏ సైడ్ లిటిల్, మూవ్ ఏ సైడ్ లిటిల్. మేడం
ఆమె ఫుడ్ని పక్క వాళ్ళకి పెడుతుంది అని పిల్లలు అంటారు, అప్పుడు మనం అందులో తప్పేముంది, అది ఆమె ఇష్టం, నువ్వు కంప్లైంట్స్ ఇవ్వకుండా నీ ఫుడ్ నువ్వు తిను అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, మేడం షీ ఈజ్ షేరింగ్ హర్ ఫుడ్ విత్ అదర్స్, వాట్స్ రాంగ్ విత్ ఇట్, ఈజ్ హర్ విష్, యూ హ్యావ్ యువర్ ఫుడ్ వితౌట్ గివింగ్ కంప్లైంట్స్. మేడం షీ ఈజ్ షేరింగ్ హర్ ఫుడ్ విత్ అదర్స్, వాట్స్ రాంగ్ విత్ ఇట్, ఈజ్ హర్ విష్, యూ హ్యావ్ యువర్ ఫుడ్ వితౌట్ గివింగ్ కంప్లైంట్స్. టైం అయిపోయింది, త్వరగా తినండి అంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, టైమ్ ఈజ్ అప్, ఈట్ ఫాస్ట్, టైమ్ ఈజ్ అప్, ఈట్ ఫాస్ట్. అన్నం తిన్న తర్వాత మీ క్లాస్లోకి వెళ్ళండి అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్ గో టు యువర్ క్లాసెస్, ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్ గో టు యువర్ క్లాసెస్. నువ్వు లంచ్ చేసావా అని అడిగినప్పుడు మనం ఇలా అడగాలి, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్. నువ్వెందుకు అతన్ని డిస్టర్బ్ చేస్తున్నావు అన్నప్పుడు ఇలా అంటాం, వై ఆర్ యూ డిస్టర్బింగ్ హిమ్, వై ఆర్ యూ డిస్టర్బింగ్ హిమ్. నువ్వెందుకు అతనిని తిననివ్వకుండా చేస్తున్నావో నాకు తెలియదు, ముందు నువ్వు తిను, అతనిని తిననివ్వు అన్నప్పుడు ఇలా అంటాం, ఐ డోంట్ నో వై యూ వుడ్ నాట్ అలౌ హిమ్ ఈటింగ్, యూ ఈట్ ఫస్ట్ అండ్ లెట్ హిమ్ ఇట్. ఐ డోంట్ నో వై యూ వుడ్ నాట్ అలౌ హిమ్ ఈటింగ్, యూ ఈట్ ఫస్ట్ అండ్ లెట్ హిమ్ ఇట్. వార్నింగ్ బెల్ కొట్టడానికి ముందే మీరు లంచ్ చేయడం కంప్లీట్ చేయండి అన్నప్పుడు ఇలా అంటాం, కంప్లీట్ యువర్ లంచ్ బిఫోర్ ద వార్నింగ్ బెల్ రింగ్, కంప్లీట్ యువర్ లంచ్ బిఫోర్ ద వార్నింగ్ బెల్ రింగ్. సరిగా తినకపోతే నువ్వు సన్నగా అయిపోతావు, బలహీనంగా అయిపోతావు అన్నప్పుడు ఇలా అంటాం, యూ విల్ బికమ్ స్కిన్నీ ఇఫ్ యూ డోంట్ ఈట్ వెల్. తింటప్పుడు తొందరపడొద్దు, తినేటప్పుడు తొందరపడొద్దు అన్నప్పుడు ఇలా అనాలి, డోంట్ బీ హస్టీ వెన్ యూ ఈట్, డోంట్ బీ హస్టీ వెన్ యూ ఈట్. కొన్ని రోజుల నుండి నువ్వు సరిగా తినడం లేదు, ఏమైంది నీకు, బాగానే ఉన్నావా అన్నప్పుడు ఇలా అంటాం, యూ హ్యావ్ నాట్ బీన్ హ్యావింగ్ ఫుడ్ ప్రాపర్లీ ఫర్ ఫ్యూ డేస్, వాట్ హ్యాపెన్, ఆర్ యూ ఓకే. యూ హ్యావ్ నాట్ బీన్ హ్యావింగ్ ఫుడ్ ప్రాపర్లీ ఫర్ ఫ్యూ డేస్, వాట్ హ్యాపెన్, ఆర్ యూ ఓకే. ఏ నేహ, నువ్వెప్పుడు పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావు, నేను ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ ఇవ్వనా అన్నప్పుడు ఇలా అంటాం, హే నేహ, యూ ఆల్వేస్ డిస్టర్బ్ అదర్స్, షల్ ఐ కంప్లైంట్ టు ద ప్రిన్సిపల్ సార్. హే నేహ, యూ ఆల్వేస్ డిస్టర్బ్ అదర్స్, షల్ ఐ కంప్లైంట్ టు ద ప్రిన్సిపల్ సార్. ఎందుకు అన్నం వదిలిపెట్టావు అన్నప్పుడు ఇలా అనాలి, వై హ్యావ్ యూ లెఫ్ట్ ఫుడ్, వై హ్యావ్ యూ లెఫ్ట్ ఫుడ్. మీ అమ్మ లంచ్ బాక్స్లో ఏం పెట్టినా నువ్వు ఖచ్చితంగా తినాలి అన్నప్పుడు ఇలా అనాలి, యూ మస్ట్ ఈట్ వాట్ ఎవర్ యువర్ మదర్ హ్యాస్ ప్యాక్డ్ ఫర్ యువర్ లంచ్, యూ మస్ట్ ఈట్ వాట్ ఎవర్ యువర్ మదర్ హ్యాస్ ప్యాక్డ్ ఫర్ యువర్ లంచ్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. If you like this video, please like and subscribe my channel.